నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. ప్రైవేటు భవనాల్లో నిర్మించబడుతున్న ఎక్సైజ్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలియజేశారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నాచారం ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ కార్యాలయాలను ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో పాటు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద ప్రారంభించారు. మేడ్చల్ జిల్లాలో 14 ఎక్సైజ్ కార్యాలయాల భవనాలు, మేడ్చల్ జిల్లాలో 9 భవనాలను నిర్మించి త్వరలో ప్రారంభోత్సవం చేస్తామని ఎమ్మెల్సీ వివరించారు. సొంత భవనాల నిర్మాణంపై ఎక్సైజ్ శాఖ మంత్రితో చర్చిస్తారని ఆయన తెలిపారు. జిల్లాలో నకిలీ మద్యం, గంజాయి, మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ఎక్సైజ్ అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు డ్రగ్స్, మాదక ద్రవ్యాల వ్యసనాలకు అలవాట్లు పడుతున్నారని, దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఎక్సైజ్ శాఖపై ఉందని ఆయన గుర్తు చేశారు. నకిలీ మద్యం అరికట్టడంలో భాగంగా తరచూ మద్యం దుకాణాల్లో తనిఖీ నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. తప్పకుండా ఆఫీసులు కట్టడానికి మరి దీనికి నిధులు కావాలి కాబట్టి దీనికి ఎక్సైజ్ మినిస్టర్ భూపతి గారికి చెప్పి తప్పకుండా మా వంతు రంగారెడ్డి జిల్లా తరఫున ఎక్కడైతే మరి ల్యాండ్ ఉంటే ల్యాండ్ ఉన్న దగ్గర శాంక్షన్ చేయించి, ల్యాండ్ లేని దగ్గర ఏదైతే ల్యాండ్ కూడా అలాట్ చేసి ఇప్పుడే పరమేశ్వర్ ఎమ్మెల్యే గారు చెప్పడానికి ల్యాండ్ ఉందని చెప్పేసి తప్పకుండా ల్యాండ్ కూడా అలాట్ చేయించేసి ఉపయోగించినట్టుగా మనకు ఎక్కువ కూడా ఆదాయాన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా మన గవర్నమెంట్ వస్తుంది కాబట్టి దాంట్లో కొంచెం భవనాల వారికి అవకాశం ఉంటుంది కాబట్టి మన సూపరింటెండెంట్ గారు చెప్పినట్టుగా విచారణ చెప్పినట్టుగా తప్పకుండా మరి ఎక్సైజ్ మినిస్టర్ సీఎం దృష్టి తీసుకుపోయి చేస్తామని చెప్పుకుంటూ అన్నిటికన్నా ముఖ్యంగా ఏదైతే కల్తీ విషయంలో కూడా ఇలా విద్యార్థులు కూడా చాలా గంజాయి విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కూడా చాలా మరి అందరూ కూడా రోజు పేపర్లో ఉంటారు కాబట్టి ఇలాంటివన్నీ అరికట్టాలంటే డిపార్ట్మెంట్ కూడా చాలా ముందు రావాల్సిన అవసరం ఉన్నది. డిపార్ట్మెంట్ ఏదైతే కల్తీ విషయంలో అన్ని కూడా అరికట్టి మరి ఏదైతే మరి వైన్ షాపులు ఉన్నాయో వాటిని చక్కగా మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడవలసిన బాధ్యత డిపార్ట్మెంట్ ఉన్నది. కల్తీని కూడా కట్టవలసిన బాధ్యత వాళ్ళకు ఉన్నది కాబట్టి అవన్నీ కూడా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం చెప్పుకుంటూ ఇప్పుడు ఈ కొత్త స్టేషన్ ఉపయోగపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ మనము ఎక్సైజ్ ఎస్పెషల్లీ ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో చేస్తే చాలా బాగా పనిచేసాము. ఒక సింపుల్గా ఒక కేసు చెప్పాలంటే 4 రోజులు కష్టపడి ఒక 100 కేజీల గంజాయి కూడా మనం ఇక్కడ ఒకే కేసులో పట్టుకోవడం జరిగింది. సో కొత్త స్టేషన్ రావడం వల్ల ఏంటంటే ఇంకా మిగతా క్రైమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనము అరికట్టే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చేసాము, ఒక కేసులో మహారాష్ట్ర నుంచి వచ్చి వాళ్ళు చేశారని. కానీ అది అంత లేకపోయినా కూడా ఇండస్ట్రియల్ ఏరియాని కూడా మనం ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఈ ప్రాబ్లమ్స్ని అండర్స్టాండ్ చేసుకొని కొత్త ఎక్సైజ్ స్టేషన్ని మళ్ళీ పునర్వ్యవస్థ చేయడం వల్ల మేము పని ఒత్తిడిని తట్టుకోవడము, సూక్ష్మంగా గ్రాస్ రూట్ లెవెల్ వెళ్ళడము, ఇంకా అది వేరే క్రైమ్స్. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం కులుమాల గ్రామంలో జరిగిన ఓ సంఘటన స్థానికుల్లో కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గ్రామంలో పూర్వీకుల కాలం నుండి అయ్యప్ప నీటి కుంట ఉందని, అందులోనే నీటిని గ్రామస్తుల వినియోగానికి, పశువుల త్రాగునీటికి ఉపయోగిస్తారని తెలిపారు. అయితే గత అమావాస్య నాడు కుంటలోని నీరంతా నలుపు రంగులోకి మారడంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అమావాస్య నాడు ఆ నీటి కుంటను ఎవరైనా చేతబడి చేశారా లేకపోతే విషయం కలిపారా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ కుంటలో నీరు నలుపు రంగులోకి మారడంతో కనీసం భోగజీవాలు కూడా వీటిని తాగకుండా తాగునీటికి ఇబ్బంది పడుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి నీటిని పరిశోధనకు పంపి ఈ నీటిని శుద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. చేసుకున్నారు వర్షపు నీరు అయితేనేమి, మరి ఎల్ఎల్సి వాటర్ అయితేనేమి అవన్నీ అక్కడ స్టోరేజ్ చేసుకొని పశువులకు మరి గ్రామంలో ఏదైనా పక్కన ఉన్న బోర్లకు రీఛార్జ్ అయ్యేటట్టు అప్పుడు ఏర్పాటు చేసినారు. మరి గతంలో 2014లో దీన్ని చిన్నగా ఉన్న మూసుకపోయిన దీన్ని పూడికతో ఉన్న ఈ కుంటను ఎమ్మెల్యే గారు 2014లో నీరు చెట్టు కింద దీన్ని బాగా విస్తీర్ణంగా చేసి మరి భూగర్భ జలాలు పెరగాలి, మరి పక్కన త్రాగునీటికి సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో దీన్ని పూడిక తీసినారు. ఈ విధంగా ఉన్నటువంటి కుంట గత 4 రోజుల క్రితము మరి అనుకోకుండా హఠాత్తుగా అది రంగు మారుతూ వస్తున్నది. ఈ రంగు మరి ఏమైనా పర్యావరణం ఏదైనా వర్షాల నుంచా లేదా ఏదైనా దాంట్లో ఏమైనా కలుషితం ఏమన్నా అయిందా, ఏదైనా పాయిజన్ అట్లాంటిది ఏమైనా
కలిసిందా అని మరి గ్రామ రైతులు అయితేనేమి ఈ పెద్దలు అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా పశువులు, మేకలు, బర్రెలు అన్నీ కూడా ఈ నీళ్ళని వినియోగిస్తారు. మరి గ్రామానికి అందుబాటులో ఉంది. దీనివల్ల ఏదైనా అపకారం ఏమైనా జరుగుతుందేమో, పశువులకి ఏదన్నా ఇబ్బందిగా ఉంటుందేమో, ఏదైనా విషం ఏమైనా కలిసిందా, పాయిజన్ ఏమైనా ఉందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ నీళ్ళని అధికారులు మరి దాన్ని టెస్ట్కి ఏదైనా పంపించి ఎందువల్ల ఇది రంగు మారుతున్నది, మరి ఇది ఏమన్నా ఇది ఇబ్బందిగా కర్నూలు నగరంలో దేవగుడి సినిమా బృందం సందడి చేసింది. పుష్యమి ఫిలిం మేకర్లో నిర్మించిన దేవగుడి సినిమా ప్రమోషన్లో భాగంగా నగరంలోని పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. సినిమాలో హీరో హీరోయిన్లుగా అభినవ్ సరియా, అనుశ్రీ నటిస్తుండగా ఈ సినిమాకి దర్శక నిర్మాతలుగా బెల్లం రామకృష్ణారెడ్డి వ్యవహరించారు. డిసెంబర్ 19న విడుదలవుతున్న ఈ సినిమా మొత్తం రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఉంటుందని దర్శక నిర్మాత రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సినిమాను అందరూ ఆదరించాలని హీరో హీరోయిన్లు కోరారు. సో చాలా హ్యాపీగా ఉన్నాం సార్. అలాగే నేను కూడా రాయలసీమ ప్రాంత వాసిని. మా నేటివ్ ఈజ్ రాయచోటి. దిస్ ఈజ్ మై సెకండ్ డైరెక్టెడ్ మూవీ దేవగుడి. మా పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్లో దిస్ ఈజ్ 6th ప్రొడక్షన్. సో డిసెంబర్ 19th మేము థియేటర్స్లో మీ అందరి ముందుకు వస్తున్నాం. ఇది రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఒక మంచి మెసేజ్ ఓరియంటేషన్తో ఇద్దరి స్నేహితుల మధ్య ఊరి కట్టుబాటులు, ద రూట్ కల్చర్ ఆఫ్ విలేజ్ అండ్ రాయలసీమ అది ఎక్స్ప్రెస్ చేస్తూ ఎవ్రీ సీన్లో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ దేవగుడి అందరినీ అలరిస్తుందని మా పూర్తి విశ్వాసంతో 19th డిసెంబర్ థియేటర్స్కి వచ్చి మిమ్మల్ని పలకరించబోతున్నాం. ఇక్కడ మేము ఫస్ట్ దేవగుడి టైటిల్ లాంచ్ చేసాము. అలాగే గ్లిమ్స్, టీజర్ అండ్ ఆల్సో 2 సాంగ్స్. ఎస్పెషలీ మన చిత్ర గారిని పాడిన పాటలో ద మూవీ ఏషన్స్ కంప్లీట్గా చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ వెరీ బిగినింగ్ ఇన్ ద మూవీ. ఆల్మోస్ట్ అందులో ఉన్న ఏషన్సే ద ఎంటైర్ మూవీ ఉంది. ఎలాంటి ఆపర్చునిటీ దొరకలేదు. ఎక్కడికైనా వెళ్తే ఎంత పెడతామన్నమాట డబ్బులు, ఈ సినిమాకి క్యారెక్టర్కి పెట్టాలంటే ఇంత పెట్టాలి, అది ఇది అని మాట్లాడేవాళ్ళు. సార్ ఆడిషన్ తీసుకున్న తర్వాత అంటే ఆడిషన్ తీసుకున్న తర్వాత నువ్వు సెలెక్ట్ అని చెప్పిన తర్వాత కూడా డబ్బులు అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక కొత్త యాక్టర్కి ఆ పెయిన్ ఏంటో స్ట్రగ్లింగ్ యాక్టర్లు అందరికీ తెలుస్తుంది. బయట అంత ఈజీ కాదు. 12 years నుంచి ఫైనాన్షియల్గా కానీ, ఫ్యామిలీలో కానీ, బయట కానీ, సొసైటీ కానీ అందరూ ప్రెషర్ చాలా ఉంటుంది ఒక యాక్టర్కి. సో అలాంటి ఫేస్ అన్ని స్ట్రగుల్ చేస్తున్నప్పుడు దేవగుడి అనే మూవీ బెల్లం రామకృష్ణారెడ్డి డైరెక్టర్ గారు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఒక ఆడిషన్ చూసి నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఆ రోజు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి అనుకోండి. సో లిటరలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే అలాంటి ఒక 6th ప్రొడక్షన్ హౌస్, పుష్యమి ఫిలిం మేకర్ 6th ప్రొడక్షన్ హౌస్లో ఏ హీరోకి పడని, కొత్త హీరోకి పడని ఒక మాస్ కమర్షియల్ సినిమా పడింది నాకు. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు బెల్లం రామకృష్ణారెడ్డి సార్. అండ్ టుడే జీ పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాము. ఇక్కడ పీపుల్ అండ్ స్టాఫ్ అండ్ ఎవ్రీవన్ స్టూడెంట్స్ అందరూ ఈలలు కోళ్ళతోటి చాలా ఆనందం అనిపించింది. ఉన్నా బికాస్ ఐ బిలాంగ్ టు కర్నూల్ అండ్ థ్యాంక్ యూ సార్ వంశీ సార్ ఫర్ లాంచింగ్ అవర్ మూవీ. ప్రమోషనల్ ఇక్కడి నుంచి అంటే నేను పుట్టి పెరిగిన కర్నూలు నుంచి మా ప్రమోషన్ లాంచ్ స్టార్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ చాలా ప్రయాసంతో ఇక్కడికి వచ్చినందుకు. ఈ సినిమాలో కంప్లీట్ రాయలసీమ కల్చర్ ఉంటుంది. అండ్ ఈ ఏదైతే మూవీ స్టోరీ ఉంటుందో అది కంప్లీట్లీ ఒక న్యూజన్ స్టోరీ, ఒక ఎమోషనల్ డ్రామా. అండ్ మీరు చూస్తున్న యాక్షన్, ఈ విజువల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు కంప్లీట్లీ జస్టిఫై అయిపోతాయి సినిమాకి. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కర్నూలులో మన పుల్లయ్య కాలేజ్లో లాంచ్ అవ్వడం నాకు వెరీ వెరీ హ్యాపీగా ఉందండి. అందరూ ఇది December 19th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ కర్నూలు పీపుల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా సార్ జీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కి జీ పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్లో మాకు ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు శశిధర్ గారికి, గిరివంశీ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు ఇక్కడ స్టూడెంట్స్ మా టీజర్ లాంచ్ చేసినప్పుడు చూస్తే వాళ్ళ విజువల్స్ మాకు చాలా హ్యాపీ అనిపించింది. అంత దూరం ట్రావెల్ చేసి వచ్చిందంతా మొత్తం పోయింది. ఇంకా
ఈ మూవీ ఒకసారి డిసెంబర్ 19th థియేటర్స్కి వస్తుంది, చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. తెలుగు అమ్మాయిగా అడుగుతున్నాను. చాలా బాగా చేశారు డిఓపి లక్ష్మీకాంత్ కానివ్వండి, అండ్ మన హీరో శౌర్య కానివ్వండి, మన హీరోయిన్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ప్రతి పాత్ర మనం చూస్తూ ఉంటే చాలా చక్కగా వచ్చింది. సో ఈరోజు మా కాలేజ్లో పుల్ల ఇంజనీరింగ్ కాలేజ్ మరియు రవీంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల సమక్షంలో ఈ ట్రైలర్ మరియు టీజర్ లాంచ్ చేశారు. చాలా బాగా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా డిసెంబర్ 19th చెప్పిన విధంగా థియేటర్లోకి వస్తుంది కాబట్టి అందరూ థియేటర్లో వాచ్ చేసి ఈ సినిమాను ఖచ్చితంగా హిట్ చేయాలి అని, అండ్ అలాగే మన డిఓపి కూడా కర్నూలుకు చెందిన వ్యక్తి కాబట్టి, అండ్ కర్నూలులో చూసిన ఎన్నో మూవీస్ హిట్ చేశాం కాబట్టి వీళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా థియేటర్స్లోనే మూవీ వాచ్ చేయాలని, అండ్ ఈ మూవీని పెద్ద సక్సెస్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ లక్ష్మీకాంత్ గారికి, బెల్లం రామకృష్ణ గారికి మహిళల ఉన్నతే తెలంగాణ ప్రగతి అనే నినాదంతో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా ఖమ్మం జిల్లా కల్లూరు, తల్లాడ మండలాల ఆడబిడ్డలకు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయంలో చీరల పంపిణీ నిర్వహించారు. ఏపీఎం అశోక్ రాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యురాలు మట్టా రాఘుమయి దయానంద్ పాల్గొని సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం 2 రోజులు పూర్తి చేయబడుతుందని తెలిపారు. ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది కలిగినా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. శాసనసభ్యురాలు మట్టా రాఘమయ్య దయానంద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని, పేదల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆడపడుచుల సంక్షేమం, అభివృద్ధి కోసం, మహిళల ఎదుగుదల కోసం ముఖ్యమంత్రి ఆలోచిస్తుంటారని, కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయటమే లక్ష్యంతో మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకులు, సోలార్, బస్సుల నిర్వహణ ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 67 లక్షల చీరలు సిద్ధంగా ఉన్నాయని, మార్చిలోపు 33 లక్షల చీరలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. నిరుపేదలను ఆదుకునేందుకు దరఖాస్తు చేసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం సహాయ నిధి చెక్కులు అందించారన్నారు. సుమారు 34 లక్షల రూపాయల చెక్కులు లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, ఏఎంసీ చైర్మన్ భాగం నేర్జాదేవి, తహసీల్దార్ సాంబశివుడు, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు పసుమర్తి చందర్రావు, మాజీ ఎంపీటీసీ అంకిరెడ్డి, అధికారులు, నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇది 2 రోజుల్లో ఇది మొత్తం సారీస్ మీకు డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. ప్రతి ఊరిలో ఇంటికి వెళ్ళి ఈ సారీస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతాయి. సెకండ్ గా ఇది 2 రోజుల్లో ఇది ప్రభుత్వం ద్వారా నిర్మాణం కోసం ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన 2 రోజుల్లో మొత్తం డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. మీకు ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ లో ఏదైనా ప్రాబ్లం మీ దగ్గర వస్తే సారీస్ కోసం మీ డైరెక్ట్గా డిపిఓస్ కు, ఎంఆర్ఓస్ కు, ఎంపీడీఓస్ కు చెప్పండి. ఇదే కాకుండా కొన్ని సమాధానం రావడం లేదు, డైరెక్ట్గా నాకు చెప్పండి. ఇది 2 రోజుస్ కు నేను ముఖ్యంగా ఇది స్కీమ్స్ మంచిగా ఇంప్లిమెంట్ జరుగుతుంది. ఇలాంటివన్నీ చేస్తా ఉన్నాము. అమ్మ ఆదర్శ కమిటీకి కూడా మీరే అధ్యక్షులు కనుక, ఎందుకంటే ఒక మహిళ అమ్మ ఒక స్కూల్ కి అధ్యక్షురాలైతే డెవలప్మెంట్ బాగుంటదన్న ఉద్దేశంతో మీకే అప్పగించడం జరిగింది. అలాగే ఇంకా చూసుకుంటే ఇందిరమ్మ ఇళ్ళకి కూడా ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా 5 లక్షల రూపాయలు ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళని సెలెక్ట్ చేసి 5 లక్షల రూపాయలు లబ్ధిదారుడికి నేరుగా వాళ్ళ ఖాతాలోకి వెళ్ళడం కూడా, అది కూడా చాలా అద్భుతమైన ఆలోచన. ఇది కూడా మనకి మొట్టమొదటి విడతలోనే 3,500 ఇల్లు ఇవ్వడం జరిగింది. తర్వాత 2, 3, 4 విడతలు ఇట్లా కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని వాళ్ళందరికీ, అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇల్లు రావడం జరుగుతా ఉంది. అలాగే రేషన్ కార్డులు చూస్తే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చింది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్స్ లేక అల్లాడిపోయారు. ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డ్స్ వచ్చినాయి, కొత్త మెంబర్స్ యాడ్ చేయడం జరిగింది. రేషన్ కార్డ్స్ ద్వారా అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించడమే కాకుండా పోటీ పరీక్షల్లో ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధిస్తున్నామని ఓకదంపుడు ప్రచారాలు చేసుకుంటున్న శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం వడ్డించడం లేదని ఖమ్మం జిల్లా పీడీఎస్యు విద్యార్థి సంఘ నేతలు ఆరోపించారు. ఖమ్మం నగరంలోని శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు
తమకు ఉడకని అన్నం, పాచిపోయిన కుళ్ళిపోయిన కూరగాయలతో చేసిన వంటలను తమకు వడ్డిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. వీరికి పీడీఎస్యూ విద్యార్థి సంఘం నేతలు మద్దతు తెలిపారు. లక్షల రూపాయలు విద్యార్థుల నుండి దండుకుంటూ కనీసం నాణ్యమైన ఆహారం ఇవ్వటం లేదంటున్న విద్యార్థి సంఘం నేతలతో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. అంటే మీరే చదువు పరంగా మా కాలేజీ ఇచ్చింది లేదు. మాకు కావాల్సింది ఫుడ్ ఒక్కటి మారాలి. మా పద్నాలుగు క్యాంపస్లలో స్టూడెంట్స్ అందరూ ఇది బాగాలేదు అని చెప్పుకోవద్దు. మా కాలేజ్ అంటే ఇది అని చెప్పుకునేటట్టు మమ్మల్ని చేయాలని ధర్నా. కంపేర్ చేసేపోతే అడిగితే ఏం చెప్తున్నారు? మాకు ఫుడ్ మారాలి. మా ఫుడ్ మాకు మార్చాలి. మేము మంచిగా ఎట్లున్నామో అట్లా ఉండేటట్టు ధైర్యంగా ఉంచాలి. మాకు ఏ భయపడేటట్టు చేయాలి. ఫుడ్ మారవాలి అంతే కాదు. ఒకటే అన్నం పడిచి వేరే మాకు ఇక్కడ ఫుడ్ ఏం బాగాలేదని ఇంతమంది కంప్లైంట్ చేసిన ఎవరేం పట్టించుకోవట్లేదు. అందుకే మాకు ఏం నచ్చక బయటకు వచ్చినాం. కంప్లైంట్ అయితే అది పడేసి వేరే తినమంటారు. అందుకే ఏం నచ్చక మేము బయటకు వచ్చి కూర్చున్నాం. ఆ ఫుడ్ మంచిగా వచ్చేదాకా మేము ఇక్కడి నుంచి కదలము. వేరే వచ్చి మాట్లాడేదాకా ఇక్కడి నుంచి కదలము. హర్ష క్యాంపస్ సెకండ్ ఇయర్ మేమంతా హాస్టల్స్ కాలేజ్ శ్రీ హర్ష క్యాంపస్ శ్రీ చైతన్య. విద్యార్థులు ఫుడ్ బాగాలేదని చెప్పి అనేక సమస్యలతో ఈరోజు రోడ్ల మీద ఎక్కిన పరిస్థితి ఇక్కడ శ్రీ చైతన్యలో కనబడతా ఉంది. ఇప్పటికైనా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని సంబంధించిన మేనేజ్మెంట్ లెవెల్ ఉన్నారో వాటిని పరిష్కరించేలాగా ఆలోచన చేయాలి తప్ప ఇలా మొత్తం కూడా ఈ శ్రీ చైతన్య క్యాంపస్లో లోపాలు ఉన్నాయి. ఉన్న వార్డెన్స్ మొత్తం కూడా నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే ఈరోజు విద్యార్థులు బయటకు వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళకి ఫుడ్ బాగాలేక వాటర్ సమస్య ఇలాంటివి చాలా ఉన్నాయి. దాన్ని అడిగినందుకు కూడా వార్డెన్స్ చేంజ్ చేసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇలాంటివి జరగకుండా అంటే పోయి వేరే దాంట్లో వేసుకోమంటున్నారు. పరేసి వేరే దాంట్లో వేసుకోమంటున్నారు. వాటిలో ఇబ్బంది పడుతున్నారు బాగా. ఏం చేయాలి? మేము ఎన్నిసార్లు చెప్పినా లేదు. అలా సార్లు చెప్పినాం. హాస్టల్స్ మేము అందుకని ఎట్లు చేస్తున్నాం. సెకండ్ ఇయర్ కాలేజ్ ఫీజు ఎంత కడుతున్నావు? రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుత రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు కలుషితమైపోయాయని, విలువలు కనుమరుగవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత అవినీతిమయమైన రాజకీయాల్లో తనపై ఎలాంటి మరక పడకుండా ఉన్నారంటే దానికి స్ఫూర్తి దివంగత నేత ఎన్టీ రామారావేనని స్పష్టం చేశారు. ఈ రోజు ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తన రాజకీయ జీవితంపై ఎన్టీఆర్ ప్రభావం చాలా ఉందని తుమ్మల అన్నారు. 1983 నుంచి ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నానని తెలిపారు. ఎన్టీఆర్ శిష్యుడు ఎవరు అంటే తుమ్మల అనేలా పేరు తెచ్చుకున్నారని భావోద్వేగానికి గురయ్యారు. రాముడి పాదాల చెంతే ఎన్టీఆర్ఏ స్వయంగా తనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఆయన నుంచే నిజాయితీ నిబద్ధతతో రాజకీయాలు చేయడం నేర్చుకున్నారని వెల్లడించారు. రాష్ట్ర జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అంతకుముందు మంత్రి తుమ్మల తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పారు. అర్హులైన రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని త్వరలోనే జమ చేయనున్నట్లు ప్రకటించారు. 2 విడతల్లో ప్రతి సీజన్కు 6,000 చొప్పున ఈ సాయం అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. శ్రీరామచంద్రుని పాదాల దగ్గర ఎన్టీ గారి సమక్షంలో ఎన్టీఆర్ గారు నన్ను పార్టీలో చేర్చుకున్నారు 82 సెప్టెంబర్లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ప్రజలకి నిబద్ధతతోటి నిజాయితీతోటి పనిచేయాలని చెప్పి నేను ఎక్కడున్నా ఏ పదవిలో ఉన్నా ఈ జిల్లా అభివృద్ధి కోసం పాటుపడే అవకాశం నాకు ఈ మహానుభావుడు వల్లే దక్కింది. కాబట్టి ఆయన సూత్రాన్ని నేను చచ్చిపోయేదాకా అనుసరిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి ఇంత వైరుధ్యం కలిగినటువంటి రాజకీయాల్లో, ఇంత కళంకమైనటువంటి రాజకీయాల్లో, ఇంత అవినీతిమయమైనటువంటి రాజకీయాల్లో, ఇంత కుచితమైనటువంటి రాజకీయాల్లో కూడా ఆయన శిష్యుడిగా బతుకుతున్నాను అంటే ఆయన చేసినటువంటి ఆశీర్వాదం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఈ రోజుకి మీ రూపాయితోటి 11 సార్లు నన్ను ఎన్నికల్లో నిలబెట్టారు. అనేక సందర్భాల్లో గెలిపించారు. అనేక ప్రభుత్వాల్లో నాకు అధికారం వచ్చింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు సుదీర్ఘకాలం అవకాశం ఇచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ రోజు చేసినటువంటి వాళ్ళ యొక్క ఆధీనంలో నేను చేసినటువంటి పనులే నన్ను జీవితాంతం ఎక్కడికి పోయినా కూడా నన్ను ప్రజలు ఆశీర్వదిస్తున్నారంటే ఆ మహానుభావుడు ఆశీర్వాదం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి అది దారుగా బంజడ, కిష్టారమ, ఎన్నవెల్ల,
మర్రపాడ ఎక్కినారాయణపురం ఏ ఊరికి రోడ్డు వేసినా తెలుగుదేశమే వేసింది. ఏ ఊరికి మంచినీళ్ళు ఇచ్చినా తెలుగుదేశమే వేసింది. మీరు అడుగున ఎన్టీ రామారావు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పాలనాపరమైన కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన ఏలూరు జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కొయ్యలగూడెం, ద్వారకా, తిరుమల మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ముందుగా రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న పవన్ కళ్యాణ్కు అక్కడి నుండి రోడ్డు మార్గంలో కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో నేరుగా సమావేశమై వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదని వెంటనే నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు పవన్ కు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పవన్ కళ్యాణ్ ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో ప్రసిద్ధి సుందరగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన శిలాఫలకాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి ఆవిష్కరించారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామం నుంచి సుందరగిరి వరకు నిర్మించనున్న రహదారి పనులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఐఎస్ జగన్నాథపురంలో ఇటీవల నిర్మించిన మ్యాజిక్ డ్రైన్ల వ్యవస్థను పరిశీలించి దాని పనితీరుపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్తో పాటు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇవే ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.